హలో అండి అందరికీ. రీసెంట్గా తూర్పుగోదావరి జిల్లా కుమారదేవం ఊరు మీ అందరికీ తెలిసే ఉండి, అక్కడ గోదావరి ఒడ్డున ఒక సినిమా చెట్టు ఉంది. ఆ సినిమా చెట్టు రీసెంట్గా వర్షాల వల్ల వరదల తాకిడికి ఆ చెట్టు రెండుగా చీలి కూలిపోవడం జరిగింది. ఈ చెట్టు కూలిపోవడం వల్ల ఆ ఊరి గ్రామస్తులు చాలా బాధపడుతున్నారు. దానికి కారణం లేకపోలేదు. ఆ చెట్టు చరిత్ర 150 సంవత్సరాల చరిత్ర ఉంది. ఆ చెట్టు దగ్గర అంటే ఆ చెట్టుకి సినిమా చెట్టు అనే పేరు కూడా నామకరణం చేయడం జరిగింది. ఆ చెట్టు దగ్గర 108 సినిమాలు తీయడం జరిగింది. ముందుగా ఏ సినిమా తీశారంటే పాడి పంటలు, కృష్ణ గారు నటించిన పాడి పంటల మూవీ మీ అందరికీ తెలుసు కదా. ఆ మూవీని ఆ సినిమా చెట్టు దగ్గర ఫస్ట్ తీయడం జరిగింది. అక్కడ నుంచి 108 సినిమాలు ఆ చెట్టు దగ్గరే చాలా సినిమాలు తీయడం జరిగింది. కె విశ్వనాథ్ గారు, వంశీ మీ అందరికీ తెలుసు కదా, కామెడీ డైరెక్టర్ వంశీ, రాఘవేంద్రరావు గారు ఏ సినిమా తీసినా ఫస్ట్ షాట్ ఆ చెట్టు దగ్గర తీయడం చాలా మంది డైరెక్టర్లకు ఆనవాయితీ. ఆ చెట్టు దగ్గర తీసిన సినిమాలన్నీ సూపర్ బ్లాక్ బస్టర్ అందుకోవడం అందరు సెంటిమెంట్ గా భావించడం జరిగింది. ఇప్పటికీ 150 చరిత్ర కలిగిన ఆ సినిమా చెట్టు రీసెంట్ గా వరదల తాకిడికి రెండుగా చీలి కుప్పకూలిపోవడం, చనిపోవడం జరిగింది. ఈ చెట్టు చనిపోవడం వల్ల ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలందరూ చాలా మంది విషాదం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆ ఊర్లో ఉన్న చాలా మంది ప్రజలకి ఆ ఊరితో ఆ చెట్టుతో చాలా మందికి అంటే అవినాభావ అంటే మంచి సంబంధం ఉంది. ఈ రీసెంట్ గా ఆ చెట్టు కూలిపోవడం వల్ల చాలా మంది బాధని వ్యక్తపరుస్తున్నారు. ఇప్పుడైతే ఆ చెట్టుని బతికించడానికి రోటరీ క్లబ్ వాళ్ళు, కుమారదేవం రోటరీ క్లబ్ వాళ్ళు ఒక ప్రయోగం కూడా చేస్తున్నారు. చాలా మంది కొన్ని చనిపోయిన చెట్లని బతికించగలిగారు. ఇప్పుడైతే ఈ సినిమా చెట్టును కూడా బతికించడానికి సిద్ధంగా ఉన్నారు. చూద్దాం ఇది ఎంతవరకు సక్సెస్ అవుద్దో. నాకైతే కొంచెం బాధ అనిపిస్తుంది. 150 సంవత్సరాల గల ఆ సినిమా చెట్టు 108 సినిమాలు అంటే ఆ చెట్టు దగ్గర తీయడం జరిగింది. అలాంటి చెట్టుని ఆ ఊరి ప్రజలు కాపాడుకోలేకపోయారు. ఇప్పుడైతే దాన్ని మంచిగా బ్రతికించడానికి ఒక ప్రయోగం కూడా చేస్తున్నారు. చూద్దాం అది ఎంతవరకు ఫలిస్తుందో. మీరేమంటారు ఫ్రెండ్స్? ఈ వీడియో కోసం, ఆ సినిమా చెట్టు కోసం మీ మాటల్లో ఒక కామెంట్ కూడా కామెంట్ చేయండి. కామెంట్ చేసే బదులు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ మీ ముందు ఉంచడానికి సిద్ధంగా ఉంటాను. ఓకే, నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకే, బాయ్.